10వ తారీఖు శనివారం. ఈ దినము యొక్క వాగ్దానము కీర్తనలు 91:4. బాగా గమనించండి. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. అండర్ హిస్ వింగ్స్ యు విల్ బి ఫైండ్ రిఫ్యూజ్. उसके पैरों के नीचे శరం పాయిగా. అవును, ఆయన రెక్కల కింద ఆశ్రయం. కోడి తన పిల్లలను అపాయం వచ్చినప్పుడు తన రెక్కల కింద దాస్తు. దేవుని పిల్లలు దేవుని రెక్కల కింద ఉండుట ఎంతైనా ఆశీర్వాదం. ఈ దినమంతా మీ జీవితాల్లో ఆయన రెక్కల క్రిందికి రండి. ఆయన ఆశ్రయం ఇచ్చే దేవుడు. ద్వితీయోపదేశ కాండములో 33వ అధ్యాయములో 27వ వచనములో శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. మన దేవుడు అశాశ్వతుడు కాదండి, శాశ్వతుడు. అయితే ఆయన మనకు నివాస స్థలంగా ఉండాలి. కీర్తన 9:9 ఒక మాట అన్నాడు, ఆపత్కాలములో వారికి మహాదుర్గం. దుర్గం అంటే కోట, భద్రతనిచ్చేవాడు, శత్రువు నుండి దూరపరిచేవాడు. 14వ కీర్తనలో 6వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. అవునండి, మీకు ఈ దినమంతా ఆశ్రయంగా ఉండి నడిపించాలి. మీ పిల్లలకేమి, నీకేమి, మీ కుటుంబ జీవితాల్లోని, ఆరోగ్య విషయంలోని అన్నిటిలో కూడా ఆయన ఆశ్రయం ఉండాలి. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే, పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను. అవునండి, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించేటప్పుడు అయితే పగటి కాలం మేఘస్తంభాన్ని ఇచ్చాడు, రాత్రి కాలం అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు. ఎంత కాపుదలండి! దేవుని మాదిరి కాపుదల చేసేవాడు మరి ఒకరు లేరు. ఇర్మియా ఒక మాట అంటాడు, 16వ అధ్యాయం 19, ఆపత్కాలమందు ఆశ్రయము. మన జీవితాలు ఎన్నో ఆపదలు వస్తాయి, వాటిలో ఆశ్రయం ఇచ్చేవాడు మనకు. ఆయన మీద ఆనుకొని ప్రార్థిస్తాం. సోదరి సోదరుడా, ఈ దినం అడగండి, పొందండి, దేవుని యొక్క దీవెనల కిందకి రండి. దేవుడు ఈ దినమంతా మీ పనిబాట్లు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.